మన ఇంట్లో పేపర్ చిరిగిపోతే అతికించడానికి ఏం కొంటాం? 5 రూపాయలు పెట్టి ఫెవికాల్ కొంటాం. ఇంటి డోర్ కు ఏదైనా అతికించాలి అంటే ఫెవికాల్. చెప్పులు తెగిపోతే ఫెవికాల్. మన డైలీ లైఫ్ లో ఏ వస్తువు పగిలిపోయినా చిరిగిపోయినా అతికించడానికి గుర్తుకొచ్చే మొదటి పేరు ఫెవికాల్. ఆఖరికి ఇద్దరు స్నేహితుల మధ్య బంధాన్ని కూడా మనం వాళ్ళది ఫెవికాల్ బంధం అని కామెంట్ చేస్తూ ఉంటాం. ఇంత మంచి పేరున్న ఫెవికాల్ బ్రాండ్ ఎలా పుట్టిందో తెలుసా? ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6 JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6 JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేయండి. డిగ్రీ చదివాక కూడా సరైన ఉద్యోగం రాక అసంతృప్తితో రగిలిపోయిన ఓ సామాన్యుడి బుర్రలో పుట్టింది ఈ కథను చూస్తే మన కథ కూడా ఇలాగే ఉంటుందనిపిస్తుంది. ఫెవికాల్ క్రియేటర్ బల్వంత్ ఫరేఖ్ది గుజరాత్ లోని భావనగర్. తండ్రి కోసం లా చదివాడు, ప్రాక్టీస్ కూడా చూశాడు. కానీ తన సీనియర్ జడ్జి గారి ముందు అబద్ధాలు చెప్పి కేసు గెలవటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. నాకు లా సెట్ కాదని తండ్రి దగ్గరకు వచ్చి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. తండ్రి ఒప్పుకోకపోవడంతో బట్టలు సర్దుకొని రోడ్డు మీదకి వచ్చాడు. ఎప్పుడైతే రోడ్డున పడ్డాడో అప్పుడే ఫరేఖ్ లైఫ్ లోని మార్పులు మొదలయ్యాయి. లైఫ్ లో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఎదుగు బొదుగు ఉండదు. సౌకర్యాలు లేని చోట ప్రయాణం మొదలైతే దాన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. రోడ్డు మీదకు వచ్చాక బల్వంత్ ఫరేఖ్ పరిస్థితి కూడా అదే. ఏం చేయాలో తెలియదు. అప్పటికే పెళ్లైంది, భార్య భారం కూడా ఉంది. తప్పని పరిస్థితుల్లో ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్యూన్ గా చేరాడు. డిగ్రీని యూగోని పక్కన పెట్టేసి కాఫీలు టీలు అందించడానికి సిద్ధపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం ఎక్కువ కష్టాల్లోకి వెళ్తామో అక్కడే మన లైఫ్ ను మలుపు తిప్పే ఆలోచన పుడుతుంది. బల్వంత్ ఫరేఖ్ కూడా తన లైఫ్ ను మార్చే ఐడియా తను ప్యూన్ గా పనిచేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లోనే పుట్టింది. కంపెనీలో చెక్కలు అతికించడానికి జంతువుల కొవ్వుతో తయారు చేసిన జిగురు వాడేవారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో జంతువుల కొవ్వేంటి? కొంత ఇబ్బందికరం కదా. అదే కెమికల్స్ తో ఏదైనా జిగురు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఆ ఆలోచనే ఇవాల్టి మన ఫెవికాల్, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్ వంటి బోలెడన్ని ప్రోడక్ట్లు వచ్చాయి. బల్వంత్ తన ఐడియాను ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు నవ్వి లైక్ తీసుకున్నారు. ఇదే టైంలో తన మిత్రుడు మోహన్ తన పేపర్ డైస్ ఇంపోర్ట్స్ బిజినెస్ లోని మంచి ఉద్యోగం ఆఫర్ చేశాడు. మోహన్ కు ఫుడ్ ఇండస్ట్రీకి గ్లూస్ సరఫరా చేసే హుయిచెస్ట్ అనే విదేశీ కంపెనీ డీలర్షిప్ దొరికింది. ఇక్కడ మోహన్ కెమికల్ ఇండస్ట్రీని చూడాల్సిన బాధ్యతలు బల్వంత్ చేతికి వచ్చాయి. ఇది బల్వంత్ కు గుడ్ ఛాన్స్ గా మారింది. ఫుడ్ ఇండస్ట్రీలో వాడే కెమికల్స్ మీద బల్వంత్ కు పట్టొచ్చింది. ఈ లోపు మోహన్ కంపెనీకి డీలర్షిప్ పోయింది. బల్వంత్ మళ్లీ రోడ్డును పడాల్సి వచ్చింది. ఉద్యోగం లేక, ఇంటి అద్దె కట్టలేక బల్వంత్ ఫ్యామిలీ ఓ శామెల్ గొడౌన్ లోకి మారింది. అక్కడే కాపురం ఉండేవాడు. అయితే చెక్కలను అతికించడానికి వాడే జిగురు మళ్లీ బల్వంత్ మనసులో ఉన్న ఐడియాను నిద్రలేపింది. ఇక తగ్గేదేలే. మిత్రుడు మోహన్ దగ్గర పనిచేసినప్పుడు కెమికల్స్ మీద వచ్చిన పట్టుతో ఓ కొత్త జిగురు తయారు చేయాల్సిందే అని పట్టుకొని కూర్చున్నాడు. రకరకాల ప్రయోగాలు చేసి చివరికి కెమికల్ జిగురును కనిపెట్టాడు. బల్వంత్ కెమికల్ జిగురును కనిపెట్టక ముందు అందరూ జంతువుల కొవ్వుతోటి తయారు చేసే జిగురునే వాడేవారు. ఫరేఖ్ జిగురు ఆ పాత పద్ధతిని చావుదెబ్బ కొట్టేసింది. మొదట 1-2 షాపులకే ఫరేఖ్ జిగురు వెళ్లేది. కొవ్వుతో తయారైన జిగురు కంటే ఫరేఖ్ జిగురు వస్తువులను బలంగా అతికించటంతో ఆ షాపు యజమానులకు వ్యాపారం పెరిగింది. అలా ఒక షాపు నుంచి మరో షాపుకి ఫరేఖ్ జిగురు వేగంగా వ్యాపించింది. డిమాండ్ పెరగడంతో ఫరేఖ్ ఉత్పత్తిని పెంచే ఆలోచనలు మొదలుపెట్టాడు. 1954లో తమ్ముడు సుశీల్ ఫరేఖ్ ను తన వ్యాపారంలోకి ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి ఫరేఖ్ డైకిమ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. అయితే జిగురు బాగా అతుక్కుంటుందని జనానికి చెప్పాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించారు. 2 ఏనుగులకు తాళ్లు కట్టి చెరోవైపు లాగిన తమ జిగురుతో అతికించిన వస్తువు ఊడిపోదనే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఫెవి అనే పదానికి ఇంగ్లీష్ లో థింగ్స్ నెవర్ చేంజ్ అనే అర్థం ఉంది. అందుకే తమ గమ్ముకు ఫెవికాల్ అనే పేరును ఎంచుకున్నారు. ఇన్నోవేషన్స్ లేనప్పుడు బిజినెస్లు ఎక్కువ రోజులు ముందుకు సాగవు. ఈ విషయం ఫరేఖ్ బ్రదర్స్ కు చాలా బాగా తెలుసు. అందుకే కొత్త ఇన్నోవేషన్స్ పైన దృష్టి పెట్టారు. 1963లో మహారాష్ట్రలోని కొండవిట్ట అనే గ్రామంలో కెమికల్ గ్లూ ప్రొడక్షన్ కంపెనీని పెడిలైట్ బ్రాండ్ పేరుతోటి మొదలుపెట్టారు.
అందులో కొందరు కెమికల్ ఇంజనీర్లను పెట్టుకుని ప్రయోగాలు చేశారు. మొదట వాళ్ళు తయారు చేసిన జిగురు కంటే ఇంకా బలమైన జిగురుని తయారు చేయడం మొదలు పెట్టారు. ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాని టార్గెట్ కస్టమర్లకు అమ్మడం మరో టాస్క్. ఇక్కడ ఫరేక్ బ్రదర్స్ ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. గమ్మును ఎక్కువగా వాడేది ఎవరో తెలుసా? కార్పెంటర్లు. వాళ్ళను పట్టుకున్నారు. పెడిలైట్ కంపెనీ ద్వారా అనేక చోట్ల కార్పెంటర్లతో మీటింగులు పెట్టారు. శిక్షణ తరగతులు పెట్టి ఫర్నిచర్ తయారీలోని మెళకువలు నేర్పారు. గమ్మును వాడి కొత్త కొత్త డిజైన్లు ఎలా తయారు చేయాలో చూపించారు. వాళ్ళ ఆదాయం మారుతుందని ఆశ పెట్టారు. బాగా పనిచేసిన వారికి బహుమతులు ఆఫర్ చేశారు. ఫలితంగా ప్రతి కార్పెంటర్ తమ కస్టమర్ కి ఫెవికాల్ బ్రాండ్ ను పరిచయం చేశాడు. దెబ్బకి సేల్స్ పెరిగిపోయాయి. కార్పెంటర్ల ప్రయోగంతో మార్కెట్ లో కాంపిటీటర్స్ అడ్రస్ లేకుండా చేశారు. మీకు తెలుసా, ఇవాల్టి వరకు ఫెవికాల్ కు అన్ని సెక్టర్లలో సరైన కాంపిటీటర్ రాలేదు. 1997లో వచ్చిన ఈ యాడ్ మీకు గుర్తుందా? చిటికెలు వేస్తూ తన పిఏకు పని చెప్తున్న ఓ ఆఫీసర్ చేతుల్లో ఫెవిక్విక్ డ్రాప్ వేస్తే 2 వేళ్లు అతుకుపోయే వీడియో కామెడీని కలిపి అడ్వర్టైజ్మెంట్లు తయారు చేసింది. ఈ యాడ్స్ రూపొందించడానికి పెద్ద పెద్ద స్టార్లు, సినిమా యాక్టర్లను వాడలేదు. జూనియర్ ఆర్టిస్టులతోనే యాడ్స్ తయారు చేసింది. యాడ్స్ లో చూపించినట్టే నీళ్లకు, ఎండకు ఏ మాత్రం ప్రభావితం కానీ ఫెవికాల్ వెరైటీస్ ను తయారు చేసింది. ఫెవికాల్, ఫెవిక్విక్, ఫెవికాల్ హైటెక్స్, ఫెవిక్రిల్, ఫెవికాల్ SH, డాక్టర్ ఫిక్సిట్ ఇలా 10కి పైనే ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్తో పాటు అమెరికా, బ్రెజిల్, థాయిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, దుబాయ్లలో ఫెవికాల్ బ్రాండ్కు మార్కెట్ ఉంది. అదేసివ్స్, గ్లూస్ అండ్ సీలెంట్ ఇండస్ట్రీలో 70% మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. శామిల్ గోదాంలోని కూర్చొని తీవ్రమైన కష్టాల మధ్య ఓ సామాన్యుడి మదిలో మెదిలిన చిన్న ఐడియా ఇవాళ 10,000 మంది డిస్ట్రిబ్యూటర్లు, 75,000 మంది డీలర్లు, 10,000 మంది ఇంటీరియర్ డిజైనర్లు, 1,20,000 మంది కాంట్రాక్టర్లు ఏర్పడేలా తయారైంది. దశాబ్దాలు గడిచిన ఫెవికాల్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తగ్గటం లేదు, ఇంకా పెరుగుతూనే వస్తుంది. బల్వంత్ ఫరేక్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అంకుటిత దీక్ష, అనుకున్న పనిని అనుకున్నట్టు చేయటం, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తుల్లో ఇన్నోవేషన్స్ ను తీసుకురావటం, టార్గెట్ కస్టమర్ల దగ్గరకు మనమే వెళ్ళటం. మరి మీరేమంటారు? మీ కామెంట్ ని ఈ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.